ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. టీటీడీ యాజమాన్యం వారు ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుక కొండపైన జరుగుతుంది. తిరుమల స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుక జరుగుతుంది. దీని కారణంగా మాడ వీధుల్లో ఆ ఒక్కరోజు 7 వాహనాలలో మలయప్ప స్వామివారు ఊరేగింపబడతారు. కాబట్టి 2 స్పెషల్ బ్రేకింగ్ న్యూస్లు అయితే మీ అందరికీ రావడం జరిగింది. ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే ఫిబ్రవరి 3 నుంచి 5వ తారీఖు వరకు కూడా సర్వ దర్శనం టోకెన్లు, ఉచిత టోకెన్లు తిరుపతిలోని కేంద్రాలలో టీటీడీ వారు జారీ చేయటం లేదు, అంటే ఇవ్వటం లేదు. మరలా చెప్తున్నాను, ఫిబ్రవరి 3, 4, 5 ఈ 3 రోజులు కూడా సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తారు. రెండో పాయింట్ ఏమిటి అంటే రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు. అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ముంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది. అలాగే ఎన్ఆర్ఐలు, చంటిపిల్లల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు కూడా టీటీడీ ఫిబ్రవరి 4వ తారీఖున ఒక్కరోజు ఈ దర్శనాలు రద్దు చేసింది. అర్థమైంది కదా. 3, 4, 5 తారీఖుల్లో సర్వదర్శనం టోకెన్లు ఇవ్వరు, కానీ 4వ తారీఖున ఈ ప్రివిలేజ్ దర్శనాలు, కొన్ని సేవలు అయితే రద్దు చేశారు. అలాగే దీని కారణంగా మీ అందరికీ కూడా ఒకరోజు ముందుగా సిఆర్ఓ ఆఫీస్లో ఎటువంటి ఈ సేవలకు సంబంధించి మీరు డిప్పు వేసుకోలేరు. అలాగే బ్రేక్ దర్శనం కేవలం ప్రోటోకాల్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి రికమెండేషన్ లెటర్లు ఒకరోజు ముందుగా మీరు వచ్చి తిరుమల కొండపైన సబ్మిట్ చేయకూడదు. అర్థమైంది కదండి. ఈ 2 దీనికి సంబంధించింది మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను, ఒకసారి చదువుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అర్థమైంది కదండి. ఈ రథసప్తమి రోజు ఈ సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, అలాగే సర్వదర్శనం టోకెన్లు రద్దు చేశారు. సర్వదర్శనం టోకెన్లు అయితే కేవలం 3, 4, 5 3 రోజులు రద్దు చేశారు. మిగతావన్నీ కూడా 4వ తారీఖు మాత్రమే రద్దు చేశారు. అర్థమైంది కదండి. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ తప్పకుండా మీరు ఇది షేర్ చేయండి, అందరికీ తెలియాలి. ధన్యవాదాలు.